ఈ నాలుకకు సెంటిమెంట్ డైలాగ్స్ రావు, కన్నీళ్లు రావు, కన్నీళ్లు రావు. కన్నీళ్లు రావని ఏడుస్తున్నావేంటే? ఆడపిల్లల్ని కన్నా ఎవరికైనా ఈ రోజు తప్పదు కదా. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? రండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తూనే ఉంటారా? ఏ లలిత, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు కన్నవాళ్ళకి కన్నీళ్ళు వస్తాయే. ఆడదానిగా పుట్టినా నీ జీవితంలో ఆ రోజు రాలేదు. వచ్చుంటే ఆ కన్నీటికి కారణం ఏంటో, ఆ పిల్ల పడుతున్న మదనేంటో నీకు తెలుసుండేదే. వస్తానాయనమ్మా. ఏ ముసలి, నేను సూర్యకాంతానే కదా ప్యాంటు షర్టు వేసుకొని రెంచి చేతిలో పట్టుకొని కాళ్ళర్ ఇలా ఎగిరేసే మగరాయినే కదా. మరి నాకెందుకు ఇలా అనిపిస్తుందో తెలియడం లేదు. ఈ చేతులతో మన వీధిలో ఉన్న ఎంతమంది ఆడపిల్లలకు పెళ్లి చేశాను. వాళ్ళ అత్తారింటికి వెళ్తుంటే ఆనందంగా ఉండాలి, బాధపడకూడదని చెప్పాను. అంతెందుకు ఇప్పుడు మీ అందరికి కూడా బాధపడదని చెప్పాను. కానీ మీ అందరికి చెప్పినా నాకెందుకు బాధేస్తుంది? ఇంటి గుమ్మం నుంచి 5 అడుగులు దూరం వచ్చాను. ఇదే చెప్పలేనంత కష్టంగా ఉంటే అంత దూరం ఎలా వెళ్ళను? పెళ్ళైతే కన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా? తప్పదా? దేనికంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని ఆ రోజులే బాగున్నాయి కదా. నిన్నాటు పట్టిస్తూ లేటుగా ఇంటికొచ్చి ముద్దపప్పు కోసం ఆశపడి అమ్మకి దొరికిపోయి తన్నులు తిన్న ఆ క్షణాలు ఎంత బాగున్నాయి కదా. కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుసు, బాధ అంటే ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఇదేంటో అర్థం కాకుండా ఉంది. కొత్తగా ఉంది నాయనమ్మ. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. డబ్బులకి ఇప్పుడు ఇబ్బంది పడకండి. ఇప్పట్లాగే నేను డబ్బులు పంపిస్తాను. ఆ ఇంటి డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. జాగ్రత్త. ఆగి ఆగి అచ్చటే నిలిచే
అమ్మాయిలు వాళ్ళు వచ్చేసారు, త్వరగా రండి. రండమ్మా, రండి. ఒక్క నిమిషం. అమ్మా పూర్ణిమ, ప్రగతి, రండమ్మా. ఏంటి నాన్న? సూర్య వాళ్ళు వచ్చారమ్మా. వస్తే ఏంటా, వెళ్ళి హారతి పట్టండమ్మా. మా బామ్మర్దికి చెల్లెలకి హారతి పట్టి ఇంట్లోకి వెల్కమ్ చెప్పండి. ఈవిడ గారు వచ్చిందని హారతులు పట్టడానికి వెల్కమ్ చెప్పడానికి మేమేం పని మనుషులం కాదు. అయినా ఇంతకు ముందు ఇచ్చాం కదా. ఇలా వచ్చిన ప్రతిసారి హారతి పడితే ఆస్తులు ఆరతి కర్పూరానికే సరిపోతాయి. అలా అంటారేంటి? కొత్త దంపతులకి ఎన్నిసార్లు హారతులు పడితే అంత మంచిది. లలి, నువ్వన్నా వెళ్ళి హారతివ్వవే. మా చెల్లెళ్ళదొక మాట, నాదొక మాట ఉండదు. వాళ్ల మాటే నా మాట. హారతి ఇచ్చే పేటెంట్ రైటు ఆడపిల్లలకి ఇచ్చారు గాని, లేదంటే నా కొడుక్కి కోడలికి నేనే హారతి ఇచ్చేవాడిని. ఇప్పుడు హారతి ఇవ్వకపోతే మీకు హార్ట్ అటాక్ వస్తుందా? ఇస్తే మీకు హార్ట్ అటాక్ వస్తుందా? ఏయ్, ఇదేం మీ ఇల్లు కాదు. నువ్వు చెప్పింది చేయటానికి, అనుకున్నది జరగడానికి. ఏంటి నవ్వుతున్నారు? లేకపోతే ఆ డైలాగ్ ఏంటే? ఇది తన ఇల్లు కాదా, మీ ఇల్లు అవుతుందా? ఆడపడుచులంటే చుట్టపు చూపుగా వచ్చి పండక్కి పట్టు చీరలు పట్టుకెళ్లటం వరకే, అది మమకారం. మరి కోడలంటే అధికారం. ఆ అధికారానికి అణిగిమణిగుంటే మమకారం మిగులుతుంది, లేదంటే రోడ్డే. ఊరుకోండన్నయ్య, అంత పెద్ద పెద్ద మాటలెందుకు గాని వాళ్లే హారతిస్తారు. ఇవ్వండి. ఇవ్వం. ఏం చేస్తావో చేసుకో. అక్క, నువ్వు కూడా లోపలికొచ్చేయి. ప్రగతి, పూర్ణిమ. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను కాదే, వాళ్ళు మా అక్కలు. ఇక నుండి నీకు చూపిస్తారు చుక్కలు. నా చేతుల్లో ఉంటాయి రెంచులు, బోల్టులు బిగిస్తా. సర్లేమ్మా, నా కూతుళ్ళు పంతం అంటే పంతమే, ఇంకెవరి మాట వినరు, మొండోళ్ళు. పద లోపలికి వెళ్దాం. మావయ్య గారు, అలా ఎలా వెళ్తాం? ఆచారాన్ని ఫాలో కాకపోతే ఎలా? మరి హారతి ఇవ్వమన్నారు కదమ్మా. వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. హారతులు పట్టడాలు, నిన్ను ఏనిగెక్కి ఊరేగించాలి, అలాంటివన్నీ ఇక్కడ నడవు. మా అక్కలు చెప్పిందే ఫైనల్. పద. ఆ రోజులు పోయాయమ్ముల్ బేబీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. ఇక నుంచి ఈ సూర్యకాంతం చెప్పిందే ఫైనల్. మీరే మీ అక్కల్ని పిలిచి హారతివ్వమని చెప్పండి. నేను మా అక్కల్ని పిలిచి హారతి? వాట్ యు టాకింగ్? ఏంటమ్మా వీడియో? ఏం చూపిస్తున్నావు? ఏంటమ్మా ఒకసారి చూపించు. ఏంటమ్మా వీడియో? ఏం లేదు. ఏంట్రా? ఏంటి, భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి, దూరేస్తారా? చూసావా అన్నయ్య, భార్యాభర్తలంట 100 ఉంటాయంట. అబ్బో, భార్యాభర్తలంట. వింటున్నారా? ఈ వీడియో మీ అక్కలు చూశారనుకో, ఏమవుతుంది? నా కొంప తగలడుతుంది. తగలడ్డం బెటరా, హారతివ్వడం బెటరా? హారతే బెటర్. మరి పిలు.
అక్కా 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 హారతి పట్టండి. మేము హారతి పట్టాలా? పట్టాలి. వీడియో డిమాండ్ చేస్తున్నప్పుడు హారతి ఏంటి, కాళ్ళైనా పట్టాలి. త్వరగా హారతి పట్టండి. వీడియో ఏంట్రా? భార్యాభర్తల మధ్య పర్సనల్ అంట, ఎవరూ చూడకూడదంట. అక్కా మీకు దండం పెడతాను. సిచ్యువేషన్ అర్థం చేసుకొని హారతి పట్టండి ప్లీజ్. ప్రగతి, వెళ్ళి హారతి తీసురావే. అక్క, పద. కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి. కుడికాలు లోపల పెట్టి ఎడంకాలు నా నెత్తి మీద పెట్టు. రా. పదమ్మా. సైడ్ ప్లీజ్. ఇక నుంచి మీరు సైడే. అక్క, అసలేం జరుగుతోంది? ఇప్పుడు మన మాట జవదాటని వాడు మన మీదే ఆర్డర్ వేస్తున్నాడు. అది మనం చేయనున్న పని మనతోనే చేయించారు. ఏంటి, ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటావే? అక్కడ అప్పం పప్పం అయిపోయిందా? ఏ లేదే. మరి తమ్ముడు దాని గ్రిప్లోకి వెళ్ళిపోయాడేంటి? నిజం చెప్పు, శోభనం జరిగిందా? జరిగింది. హలో, వాళ్ళు అడుగుతుంది తమ్ముడు శోభనం గురించి. నేను చెప్తుంది మనకు జరిగిన శోభనం గురించి. నీకు శోభనం జరిగిందా? రాత్రి చాన్నాళ్ళ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా. ఊరుకోండి, ఆయన అలాగే చెప్తూ ఉంటారు. అబద్ధం చెప్పడం లేదు కదా. అంటే అప్పటికి నేను వద్దు వద్దు అన్నాను, కానీ తనే ముద్దు ముద్దు అంది. వాళ్ళ శోభనం జరగకుండా చూడవే అని నిన్ను పంపిస్తే నువ్వు శోభనం చిచ్చి సిగ్గులేదా? ఏం చేయనే, పాలలో ఏదో కలిపారు. ఏం కలుపుతారు? ప్రేమ, ఆప్యాయత, అనురాగం. చాలే కాపండి, నా పరువు తీయటానికి తయారయ్యా. లల్లి, త్వరలో మనకి చిట్టి లల్లియేనా? మూతి కొబ్బరికాయ దొరికినట్టు రౌడీ బేబీకి ఆ వీడియో దొరికింది. ఇవాళ గనక ఆ వీడియోని డెలీట్ చేయకపోతే నన్ను రోజుకో టైప్లో ఆడేసుకుంటుంది. ఏంటండి మీరు? ఏంటేంటంటే లగేజ్లన్నీ బయట వదిలేసి మీ పాటికి మీరు వచ్చేస్తే ఏమనుకోవాలి? నా లగేజా? నాదొక్క సూట్ కేసే కదా. మిగిలినవి నావి. నీవా? నీ లగేజ్ నా రూమ్ లో పెడుతున్నావేంటి? పెళ్లి కాకముందైతే ఇది మీ రూమ్, ఇక నుంచి ఇది మన బెడ్రూమ్.
నేనున్న చోటే నా లగేజ్. అయితే నువ్వు బయట ఉండు. కావాలంటే మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉంటావా? ఆ నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటావా? ఛాన్స్ ఇస్తే అది జరుగుద్ది. జరుగుద్దా? భార్య భర్తలంటే 50-50 కదా, ఏదైనా షేరింగే కదా. సాగదీయకు. భార్యాభర్తలంట తాళి కట్టించుకున్నంత మాత్రాన ఆర్దన వైపోయావు అనుకుంటున్నావా? నువ్వెప్పటికీ మగరాయుడివే, రౌడీ బేబీవే. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నాకు ప్యాంటు షర్ట్ వేసుకున్నట్టుగానే కనబడుతున్నావు. నేను మీకెలా కనిపించినా, మీకు ఏమనిపించినా ఒక్కటైతే నిజం, ఇక్కడ ఊపిరున్నంత వరకు నేను ఇక్కడే, అది మీతోనే. అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయావా? మెంటల్ గా మీరు కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా. చెప్పండి, కాఫీయా టీనా? దీన్ని ఈ వంకతో బయటికి పంపిస్తే ఆ వీడియోని డిలీట్ చేసేయచ్చు కదా. ఎస్, అయితే నువ్వు ఇక్కడే అని ఫిక్స్ అయ్యావు అనమాట. నేనేం చెప్పినా చేస్తావు. బయటికి పోవడం తప్ప. అయితే వెళ్ళి కాఫీ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? మనిద్దరం భార్యాభర్తలం కదా, భర్త అడిగితే కాఫీ తేవాలి కదా. ఎందుకు ఏడుస్తున్నావు? కాఫీ పెట్టడం రాదా? ఇది ఏడుపు కాదు, హ్యాపీ టియర్స్, ఆనంద బాష్పాలు. మీరు నన్ను భార్య కాఫీ. నువ్వు ఇంకా ఫీల్ అయింది చాలు గాని వెళ్ళి కాఫీ తీసుకురా. తీసుకొస్తానండి, ఇప్పుడే తీసుకొస్తాను. కాఫీ పెట్టడా నాకు రాకపోయినా తీసుకొస్తాను. అంటే ఇప్పుడు నా మీద ప్రయోగం చేస్తావా? అర్జెంట్గా ఈ వీడియో డిలీట్ చేసేసి అప్పుడు చెప్తాను నీ సంగతి. ఫోన్ లాక్ చేసి పెట్టింది. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? సూర్య. రౌడీ బేబీ. మా అమ్మ, వాళ్ళమ్మ పేరా? అమ్మ వచ్చేసి. ఏం చేస్తున్నావు? నీ కాఫీ కోసం వెయిటింగ్. ఓ, తీసుకో తీసుకో తీసుకో. ఏంటి, ఫోన్ లాక్ ఓపెన్ అవ్వలేదా? ఫోన్ ఏంటి, లాక్ ఏంటి? లాక్ ఓపెన్ కాకపోవడం ఏంటి? మరి నేను వచ్చేసరికి నా ఫోన్ పట్టుకొని పిసికేస్తున్నారేంటి? ఫోనా? నీ ఫోన్ ఓల్డ్ మోడల్ కదా, కొత్తది కొనిద్దామని చూస్తున్నాను. అబ్బా చా, నా ఫోన్ పాస్వర్డ్ తెలియక తల బాదుకోవడం నేను చూశాను. ఇంతకీ పాస్వర్డ్ ఏంటి? నీ పేరే.